ఏపీ ఎడ్సెట్ 2024 రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫేజ్. కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా వీడియో చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ ఎడ్సెట్ రివైజ్డ్ షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. ఏపీ ఎడ్సెట్ యొక్క రివైజ్డ్ షెడ్యూల్ అనేది ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. ఏపీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మార్చడం అనేది జరిగింది. ఆ డేట్స్ మార్చిన డేట్లు అనేవి దాని ప్రకారం మరలా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ రివైజ్డ్ షెడ్యూల్ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని ఉంది. ఫస్ట్ ఫేజ్ ఏపీ ఎడ్సెట్ యొక్క మార్చబడినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. అడ్మిషన్ కమిటీ మీటింగ్ వచ్చేసి 19 ఆగస్టు నెల ఉంది. ఇష్యూ నోటిఫికేషన్ 28. ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటివే. ఆ పబ్లిష్డ్ కూడా వచ్చేసి 21 ఆగస్టు నెల 21 తారీఖు ఉంది. రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి 21 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు ఉందండి. గతంలో ఇచ్చినటువంటి దాంట్లో అయితే 21 ఆగస్టు నుంచి 27 ఆగస్టు వరకు ఉంది. ఇప్పుడు షెడ్యూల్లో మార్పు అనేది ఏంటంటే ఇంకా 3 రోజులు పెంచడం అనేది జరిగింది. 27 వరకే ఉన్నటువంటిది 30వ తారీఖు ఆగస్టు వరకు కూడా కనిపిస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆ వెరిఫికేషన్ అనేది 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక మామూలుగా ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పెషల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు 27వ తారీఖున మాత్రమే ఉంది. దానికి అదే మార్పు ఏం లేదండి. తర్వాత ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది యాక్చువల్గా అయితే 29వ తారీఖు నుంచి, ఆగస్టు 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాలి. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా ముందుకెళ్ళింది. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి డేట్స్ అనేది ఇవ్వటం జరిగింది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 8వ తారీఖున ఒక్కరోజు మాత్రమే ఇవ్వటం జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ ఫేజ్ 1 యొక్క సీట్లు వచ్చేసి 10వ తారీఖుని, సెప్టెంబర్ 10వ తారీఖున మీకు సీట్లు అనేది అలాట్మెంట్ అవుతాయి. ఆ రోజు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ కాలేజ్ వచ్చేసి అది సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 13 వరకు కూడా మీరు ఎత్తుకెళ్ళి కాలేజీలో మీ ఫ్రెండ్ తీసుకెళ్ళి మీ కాలేజీలో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి 11వ తారీఖు నుంచి 11 సెప్టెంబర్ నుంచి మీ క్లాస్ వర్క్ అనేది జరుగుతుందని ఇచ్చాడు. ఇక ఇవన్నీ కూడా ఇంకా వేకెన్సీ పొజిషన్ సబ్మిషన్ టు ఏపీఎస్సిహెచ్ దాంట్లో మళ్ళీ వేకెన్సీస్ ఏమైనా మిగిలిన దాని గురించి సెప్టెంబరు 15వ తారీఖున మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఫేజు ఎంత వరకు ఉంటుంది అనే దాని గురించి ఈ 15వ తారీఖున వచ్చేటువంటి ఆ వేకెన్సీస్ని బట్టి అనేది ఉంటుంది. మార్చిన రివైజ్డ్ షెడ్యూల్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితేనేమి, ఇక ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్చుకునేటువంటి వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడం అయితేనేమి, వీటికి సంబంధించినటువంటివి పూర్తిగా ఈ డేట్స్ని చూసుకుని చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.